ఒకరోజు సాయంత్రం చిన్ని స్కూల్ నుండి ఇంటికి వచ్చింది. ఆమె ముఖం మొత్తం కోపంతో ఎర్రబడి ఉంది. బ్యాగును గట్టిగా సోఫాపై పడేసి మూలలో కూర్చుంది. అది గమనించిన అవ్వ మెల్లగా ఆమె దగ్గరకు వచ్చి ప్రేమగా అడిగింది, ఏమైంది చిన్ని, ముఖమంతా మాడిపోయింది, ఎవరి మీద అంత కోపం? చిన్ని ఆపుకోలేని ఆవేశంతో మాట్లాడటం ప్రారంభించింది. అవ్వ, ఈరోజు స్కూల్లో నా పక్కన కూర్చునే లత నా కొత్త వాటర్ బాటిల్ను కింద పడేసింది. అది పూర్తిగా విరిగిపోయింది. నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా? క్లాస్ అందరి ముందు నేను దాన్ని గట్టిగా తిట్టాను. కొద్దిసేపు ఆగి మళ్ళీ బాధగా చెప్పింది. నేను అలా తిట్టేసరికి లత అక్కడికక్కడే ఏడవడం మొదలుపెట్టింది. ఇప్పుడు క్లాస్లో ఉన్న వాళ్ళంతా నన్నే తప్పు పడుతున్నారు. ఎవరూ నాతో మాట్లాడటం లేదు. అవ్వ, నాకు కోపం వచ్చినప్పుడు అసలు అదుపులో ఉండటం రావటం లేదు. అవ్వ చిన్ని పక్కనే కూర్చొని ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకొని, చిన్ని, కోపం అనేది ఒక పెద్ద నిప్పు లాంటిది. అది ఎదుటి వాళ్ళను కాల్చే ముందు మనల్నే ఎక్కువగా కాలుస్తుంది. నీ కోపం ఎందుకు ఇలా నిన్ను బాధ పెడుతుందో చెప్పడానికి నేను నీకు ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా విను. చిన్ని నిశ్శబ్దంగా అవ్వ వైపు చూసింది. ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఒక పెద్ద సమస్య ఉండేది, అదుపులేని కోపం. చిన్న విషయం జరిగినా అతనికి విపరీతమైన ఆవేశం వచ్చేసేది. కోపం వచ్చినప్పుడు ఎదుటివాడు ఎవరో అని కూడా చూడకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడేవాడు. చేతిలో ఏది ఉంటే అది విసిరి కొట్టేవాడు. అతని కోపం కారణంగా గ్రామంలోని వాళ్ళు అందరూ అతనికి దూరంగా ఉండటం ప్రారంభించారు. మొదట్లో స్నేహితులు సహించడానికి ప్రయత్నించారు. కానీ రోజురోజుకి రాము ప్రవర్తన మరీ కఠినంగా మారింది. చివరికి అతని ప్రాణ స్నేహితులు కూడా అతనితో మాట్లాడటం మానేశారు. ఒకరోజు రాము ఒంటరిగా కూర్చొని చాలా బాధపడ్డాడు. నా కోపమే నా జీవితాన్ని నాశనం చేస్తుంది, ఇలా ఉంటే నేను అందరినీ కోల్పోతాను అని ఆలోచించాడు. తన లోపాన్ని ఎలాగైనా జయించాలని నిర్ణయించుకున్నాడు. కానీ కోపం వచ్చే ఆ క్షణంలో తనను తాను అదుపు చేసుకోలేకపోయేవాడు. అప్పుడే ఆ గ్రామానికి ఒక గొప్ప జ్ఞాని వచ్చారు. ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవారు. ఎవరితోనూ కోపంగా మాట్లాడేవారు కాదు. గ్రామస్తులు అందరూ ఆయనను గౌరవించేవారు. రాము వెంటనే జ్ఞాని దగ్గరకు వెళ్ళాడు. స్వామి, నా కోపమే నాకు పెద్ద శత్రువుగా మారింది. నా వాళ్ళందరినీ నేను కోల్పోతున్నాను. నాకు ప్రశాంతత ఎలా వస్తుందో దయచేసి చెప్పండి అని వేడుకున్నాడు. జ్ఞాని చిరునవ్వు నవ్వారు. ఆయన తన సంచిలో నుండి ఒక చిన్న పాత ఇనుప గిన్నెను, ఒక చిన్న స్పూన్ను తీసి రాముకు ఇచ్చారు. రేపు ఉదయం మన ఊరి పక్కన ఉన్న ఒక పెద్ద చెరువు దగ్గరకు రా, నీ సమస్యకు సమాధానం అక్కడ దొరుకుతుంది అని చెప్పారు. మరుసటి రోజు ఉదయం రాము చెరువు దగ్గరకు వెళ్ళాడు. ఉదయపు సూర్యకాంతి చెరువు నీటిపై బంగారు వెలుగులా మెరుస్తుంది. నీరు ఎంతో ప్రశాంతంగా ఉంది. అక్కడ ఎలాంటి అలజడి లేదు. జ్ఞాని చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. రామును చూసి అన్నారు, ఈరోజు నీకు ఒక పని ఉంది. ఈ స్పూన్తో చెరువులోని నీటిని ఒక్కో చుక్కగా తీసి ఈ గిన్నెలో వేయాలి. కానీ ఒక నియమం ఉంది. చెరువు నీటిలో ఎలాంటి అలలు రావద్దు. నీరు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉండాలి. ఒకవేళ పెద్ద అలలు వస్తే నువ్వు ఓడిపోయినట్టే. రాముకు అది చాలా సులభమైన పని అనిపించింది. ఇంత పెద్ద చెరువులో ఈ చిన్న స్పూన్తో నీళ్లు తీస్తే అలలు ఎలా వస్తాయి స్వామి అని నమ్మకంగా అన్నాడు. జ్ఞాని కేవలం నవ్వి, సరే, ప్రయత్నించి చూడు అన్నారు. రాము చెరువుకు దగ్గరగా వెళ్ళి మెల్లగా నీళ్లు తీయడం ప్రారంభించాడు. మొదట్లో అన్నీ బాగానే ఉన్నాయి. కొద్దిసేపటికి అతని చేతులు వణకడం మొదలయ్యాయి. నీటిలో చిన్న చిన్న వలయాలు కనిపించాయి. ఆ చిన్న అలలను చూసి రాముకు విసుగు వచ్చింది. అయ్యో, ఈ చిన్న పనిని కూడా నేను సరిగ్గా చేయలేకపోతున్నానా అని తనలో తాను కోపపడ్డాడు. ఆ ఆవేశంలో స్పూన్ను గట్టిగా నీటిలో ముంచాడు. దాంతో మరింత పెద్ద అలలు వచ్చాయి. అది చూసి రాముకు ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. ఇది అస్సలు నా వల్ల కావడం లేదు అని అరిచాడు. కోపంతో స్పూన్ను గిన్నెను నీటిలోకి విసిరి కొట్టాడు. ఒక్కసారిగా చెరువు నీరంతా అలజడితో నిండిపోయింది. రాము విసుగ్గా జ్ఞాని దగ్గరకు వచ్చాడు. స్వామి, ఈ పని నా వల్ల కాదు. నీటిని ముట్టుకున్న అలలు వస్తున్నాయి. నా మనసు మరింత గందరగోళంగా మారిపోయింది అన్నాడు. జ్ఞాని ప్రశాంతంగా నవ్వుతూ చెప్పారు, రాము, నువ్వు నీటిని ప్రశాంతంగా ఉంచాలనే దానిపై దృష్టి పెట్టలేదు.
నీ దృష్టంతా తొందరపాటు, అసహనం, కోపం మీదే ఉంది. చిన్న అలలు వచ్చినా వెంటనే నువ్వు ఓపిక కోల్పోయావు. ఆవేశంతో మరింత బలంగా నీటిని కదిలించావు. అందుకే చెరువు మొత్తం అలజడిగా మారిపోయింది. రాము నిశ్శబ్దంగా విన్నాడు. నువ్వు కోపంతో గిన్నెను విసిరినా చెరువుకు ఏమైనా నష్టం జరిగిందా? రాము తలదించుకున్నాడు. లేదు స్వామి అని మెల్లగా చెప్పాడు. అదే జీవితం కూడా అని జ్ఞాని చెప్పారు. మన జీవితంలో సమస్యలు, ఇతరుల తప్పులు ఇవన్నీ చిన్న అలల్లాంటివి. కానీ మనం కోపంతో స్పందిస్తే మన మనసు అనే చెరువు పూర్తిగా అల్లకల్లోలం అవుతుంది. ప్రశాంతమైన మనసు ఉన్నవాడు ఎంత పెద్ద సమస్య వచ్చినా నిలకడగా ఉంటాడు. నిజమైన బలం కోపంలో కాదు, ప్రశాంతతలో ఉంటుంది. ఆ మాటలు రాము హృదయాన్ని తాకాయి. అతనికి తన తప్పు అర్థమైంది. కోపం అనేది శక్తి కాదు, బలహీనత అని తెలుసుకున్నాడు. ఆ రోజు నుండి అతను తన కోపాన్ని అదుపు చేయడం నేర్చుకున్నాడు. మెల్లగా గ్రామంలో అందరికీ ఇష్టమైన ప్రశాంతమైన వ్యక్తిగా మారిపోయాడు. కథ ముగించిన అవ్వ చిన్ని ముఖంలోకి చూసింది. చిన్ని అప్పటికే నిశ్శబ్దంగా కూర్చొని ఆలోచిస్తుంది. ఆమె మనసులోని కోపం చాలా వరకు తగ్గిపోయింది. అవ్వ మెల్లగా ఆమె తలను నిమురుతూ చెప్పింది, చూసావా చిన్ని, లత నీ వాటర్ బాటిల్ను కావాలని పగులగొట్టలేదు. అది పొరపాటున జరిగింది. కానీ నువ్వు ఆ చిన్న విషయానికి చాలా కోప్పడ్డావు. అందరి ముందు ఆమెను అవమానించావు. దాంతో నీ స్నేహితులు కూడా బాధపడ్డారు. చిన్ని తలదించుకుంది. అవ్వ మళ్ళీ అడిగింది, అదే నువ్వు ఆ చెరువులా ప్రశాంతంగా ఉండి ఉంటే ఏం జరిగేది? చిన్ని మెల్లగా చెప్పింది, పర్వాలేదు లత, ఇంకోసారి జాగ్రత్తగా ఉండు అని చెప్పేదాన్ని అవ్వ. అవ్వ చిరునవ్వు నవ్వింది. అవును, అప్పుడు మీ స్నేహం ఇంకా బలపడేది. చిన్ని కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించింది. ఆమె వెంటనే అవ్వను గట్టిగా హత్తుకుంది. నిజమే అవ్వా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. రేపు స్కూల్కి వెళ్ళగానే లతకు సారీ చెప్తాను. ఇకపై కోపం వచ్చినప్పుడు వెంటనే మాట్లాడను. నా మనసును ఆ చెరువులా ప్రశాంతంగా ఉంచుకుంటాను అంది. అవ్వ ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుంది. ఆ సాయంత్రం చిన్ని మనసు కూడా చాలా ప్రశాంతమైన చెరువులా నిశ్శబ్దంగా మారిపోయింది. నీతి: కోపం అనేది మనల్ని మనమే నాశనం చేసుకునే ఒక పెద్ద బలహీనత. ఎదుటివారి తప్పులు మన మనసును కదిలించినప్పుడు ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండగలగడం నిజమైన బలం.